దానికి రీజను ఎక్కువ ఆంధ్ర ప్రాంత స్టార్స్ ఉండటం అంటారా? మీరు చెప్పినట్టుగా తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఆంధ్ర తెలంగాణ అని కాదు. ఇప్పుడు ఎందుకో ఏమో కొన్ని కుటుంబాలే వచ్చేసి 10 కుటుంబాలు శాసిస్తూ ఉన్నాయి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్, ఇదే ఒక ప్రపంచం అయిపోయింది. సో వాళ్ళు వీళ్ళతోటి మాట్లాడడం, వీళ్ళు వాళ్ళతోటి మాట్లాడడం, అసలు బయటి ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలోనే ఏం జరుగుతుందన్న ధ్యాస కూడా వాళ్ళకు ఉన్నట్లేదు చాలామందికి. అందుకే అన్ని గమనించే నేను అన్నా. నేను ఒక్కటి అడుగుతాండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ద పొలిటీషియన్స్. అంటే మీరు అన్నట్టుగా సినిమా స్టార్స్ సరే, వాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్గా ఉన్నారు, వాళ్ళు బయట ప్రపంచాన్ని పెద్దగా చూడలేదు, సామాజిక అంశాల మీద స్పందించడం లేదని మీరు అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం పొలిటీషియన్స్ అట్లా ఉందా? ఆల్ ఏ రోజైనా సరే అండి, మెజారిటీ పొలిటీషియన్స్ అట్లా ఉన్నారా? మీరు రాసుకోండి, ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిందంటేనే ఆయన ప్రజలతోటి మమేకమై ప్రజల మద్దతు కూడగట్టుకుంటేనే ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే కావాలంటే నిత్యం ప్రజలతో ఉండాల్సిందే, ప్రజల అవసరాలు కనుక్కొని వీలైనంత వరకు వారికి సేవ చేయాల్సిందే. లేకుంటే నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయా, 10,000 కోట్లు ఉన్నాయా, లేదు నువ్వు ఫలానా వాడి కొడుకువా అంటే నీకు ఓటేసే పరిస్థితి ఈ కాలంలో లేదు. వెనకట్టుకు ఉండొచ్చు కానీ ఈ కాలంలో లేదు. మన చూశారు, కేసీఆర్నే ఓడగొట్టిండ్రు, కవిత గారినే ఓడగొట్టిండ్రు. అంటే పొలిటీషియన్ అంటూ 24/7 ప్రజలతోటే ఉంటాడు. 90% పొలిటీషియన్స్ ప్రజలతోటే ఉంటారు, ప్రజల మధ్యలోనే ఉంటాడు, ప్రజల కోసమే పనిచేస్తారు. కానీ మీరు చెప్పండి, కనీసం ఒక 20% సినిమా వాళ్ళైనా, ఒక స్టార్డమ్ ఉన్న సినిమా వాళ్ళు ప్రజల కోసం ఏమైనా చేసినరా, ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేసినరా, లేదు ఈ ప్రజా సమస్యల మీద ఏదైనా అధ్యయనం చేసిండ్రా, లేదు సమాజాన్ని నేను కొద్దిగానైనా బాగు చేయాలి నేను సైతం అని చెప్పి సినిమాల్లో పెద్ద డైలాగులు కొడతారు కదా, ఏ ఒక్క కార్యక్రమం అయినా ఒక్కడిగైనా వేసిండ్రా? మీరు చూడండి.